నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఏలూరు సాంబశివరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని చిన్నంబొట్ల అగ్రహారం బొడవాడలో ఆయన చేపట్టిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది. ఏలూరు సాంబశివరావు దూకుడు పెంచారు. ప్రచారానికి ఇంకా తక్కువ సమయమే మిగిలి ఉండడంతో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఆయన వెంట పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతి గ్రామంలో మహిళలు ఆయనకు మంగళహారతులు పడుతున్నారు. ప్రజల నుంచి ఏలూరుకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో పాటు పరుచూరులో తానే గెలుస్తానని సాంబశివరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఈ మూడు పార్టీలు అజెండా వేరైనప్పటికీ, మూడు పార్టీల యొక్క సిద్ధాంతాలు వేరైనప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన అంతం చేయడం కోసం మూడు పార్టీలు కలిసి రాజకీయంగా కొంత నష్టాలు, ఇబ్బందులు ఉన్నా సరే ఇతన్ని ఇంటికి పంపించకపోతే చాలా సమస్యలు వస్తాయని చెప్పి నమ్మి ఈరోజు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తా ఉన్నారు. మనమందరం ఈరోజు ఈ 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. నిత్యం చూస్తా ఉన్నాం. పేపర్లు, టీవీలు చదవటం వల్ల కానీ, వినడం వల్ల, చూడటం వల్ల మనకి చాలా సమాచారం ఉంది. 5 సంవత్సరాలు ఒక వ్యక్తి యొక్క అసమర్థపు పరిపాలనకి, అవినీతి పరాకాష్ఠకి ఈ రాష్ట్రం ఏ విధంగా బలైపోయిందో మనం చూస్తున్నాం. ఈరోజు మన పక్కనే 40 కిలోమీటర్ల దూరంలో అమరావతి రాజధాని నిర్మాణం, ప్రపంచం నివ్వెరపోయే ఒక రాజధాని, భవిష్యత్ తరాలకి కానుక ఇవ్వడానికి అవకాశాలు, ఉద్యోగాలు, ఉపాధి, ఎన్నో రకాల